ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మీద ఎలా ఎన్విరాన్మెంట్ మనం కలుషితం చేస్తున్నాము ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఎన్విరాన్మెంట్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ మనం చేతుల ఇలా పొల్యూట్ చేస్తున్నాం. ఎన్విరాన్మెంట్ బాగుంది, మంచి ఆప్షన్ ఉంది, కానీ మనం చేసిన వల్ల కొన్ని అభివృద్ధి వల్ల ఎక్కువ ఇలా పొల్యూషన్ తయారైన. ఇప్పుడు ఈ పొల్యూషన్ తీసేయాలంటే కూడా మనమే. ఇప్పుడు నేను నా మహిమతో ఎలా తీసేద్దాం చూడండి. పొల్యూషన్ వాతావరణం పాడు చేసేది మనమే, కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మంచి వాతావరణం కోసం, మంచి జ్ఞానం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఇప్పుడు ఇంకొక ఐటమ్ చేస్తాం. ఈ బార్డర్ రెడ్గా రావడానికి నేను ముందుగా ఐరన్ మనం ఫ్లోరైడ్ ఐరన్ వేసాను. అది ఇంకో బార్డర్ కలపగానే అది మొత్తం చాలా రెడ్ అయింది. తర్వాత ఈ రెండు వాటర్ను వాటర్గా తెల్లగా మార్చడానికి నేను సోడియం థయోసల్ఫైడ్ అనే ఒక చిన్న కెమికల్ సైన్స్ సోడియం తెలిసి ఉంటుంది. ఒక చిన్న తీసుకుని పెట్టుకున్నాను, ఇక్కడ వేల మధ్య పెట్టుకున్నాను. దాన్ని ఇలా అంటూ దాని వచ్చి కలిస్తే ఆ కలర్ లేదు, అందువల్ల జరిగింది. దీన్ని చాలామంది కొందరు మోసగాళ్ళు మా మహిమ పోయింది, నీళ్లను ఇలా తెల్లగా చేస్తున్నాము అని చెప్తూ మోసం చేస్తుంటారు. ఈ అవేర్నెస్ కోసం చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ మన సరౌండింగ్ కాలేజీలోనే మట్టి తీసుకున్నాము. ఒకసారి చెప్తారా ప్లీజ్? ఈ మట్టిలో నుంచి ఇక్కడ మట్టిలో నుంచి మంటలు సృష్టిస్తాము అండ్ ప్లే చేస్తాం. సౌజన్య గారు ఒకసారి మాట్లాడండి. జరుగుతున్నాయి ఇట్లా దయమట్టి మీద మంటలు జరుగుతున్నాయి, అది జరగాలని తెలుసు. కానీ మాకు అతీత శక్తులు ఎక్కువ కాబట్టి ఇప్పుడు నేను కొద్ది నా మాయాజాలంతో నా కొంత మంత్రశక్తులు ఇప్పుడు దాని జలం చల్లి మంత్ర చల్లని మండిస్తాను. మంత్రశక్తితో నీటితో మామూలు ఎక్కడైనా వాటర్ వేస్తే ఎక్కడైనా మంట ఆరిపోతుంది. కానీ ఇప్పుడు నాకు మంత్రశక్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సౌజన్య కూడా కొద్దిగా మంత్రాలు వేసినట్టు, లేకుంటే ఆయన చేసి పడుతుంది కాబట్టి నీటితో పెట్రోల్ పండిస్తాం, మహిమతో పెట్రోల్ తయారు చేస్తాం అనే ఒక అబద్ధాలు ఉన్నారా? అలాంటి అబద్ధము. ఏది చేసినా కూడా దాని వెనక సైన్స్ ఉంటుంది. మహిమలు ఉన్న వాళ్ళు చెప్పేటందుకే ఈ చిన్న సైన్స్ చెప్తారు.
ఇలా మంటలు మండుతూ ఉండడానికి కారణం ఈ మట్టి లోపల కాల్షియం కార్బైడ్ THCO అనే ఒక కెమికల్ ఒకటి పెట్టాను. దాని మీద వాటర్ అన్నట్టు అది ఎసిపిన్ అనే గ్యాస్ రిలీజ్ చేస్తుంది. ఆ గ్యాస్ ఒకసారి మండిస్తే దాని పవర్ అంటూ అలా మండుతూనే ఉంటుంది. ఏ వాటర్ వేస్తే మంటలు రావు, ఏ మహిమకో మంటలు రావు, ఏదున్నా సైన్స్ మాత్రమే చేయాల్సి. సీసాలో దయ్యం, సీసా నుంచి దయ్యాన్ని తీయడం అనేది ఈవెన్ సినిమాలో చూస్తుంటారు. చాలా చిన్నప్పుడు వింటున్నాం. ఎలా తీస్తారు సీసాలో వచ్చే దయ్యం, ఆ దయ్యాన్ని ఎలా పట్టుకొస్తారు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ తాయెత్తులో ఒక దయ్యాన్ని బంధించాను. కష్టంగా పంపేసి చాలా బాధపడే వాళ్ళు ఆ ఇంట్లో ఈ దయ్యం ఉండడం వల్ల దీన్ని కాల్చి భస్మం చేసి ప్రకృతిని వదిలేస్తున్నాను. అంటే మన ఎన్విరాన్మెంట్ కూడా దెబ్బ తగలకుండా దీన్ని ఎక్కడ కాల్చి పూర్తి చేస్తే పై గాలిలో ప్రవేశిస్తున్నాం. చూడండి, చాలా పవర్ఫుల్ దయ్యం ఇది. ఈ దయాన్ని మీరు మామూలుగా తట్టుకోలేరు. చాలా బాగుంటుంది. ఇది బయటకు వచ్చిందంటే అంతే ఒక 10 నిమిషాలు పసుపు. ఇప్పుడు ఈ దయ్యాన్ని భస్మీకరణం చేసి దాని బూడిని కూడా మీకు చూపిస్తాను.